ప్రప్రదంగా నా గురుదేవులకి అలాగే నా తల్లిదండ్రుల యొక్క పాదపద్మ చరణాలకి నమస్కరిస్తూ, ఓ నా సర్వ భక్తులు అయినటువంటి నా ఆత్మ బంధువులారా, మీ అందరికి కూడాను సర్వ కాల సమయాల్లో మీ మంచి జరగాలనేటువంటిది, మీరు ఏదైనా కొత్త కొత్త విధానాలని, కొత్త కొత్త ప్రయాణాలని, ఏదైనా కొన్ని రకాల సంభాషణల్ని, అలాగే ఏదైనా కొత్త వస్తువులు కొని, అంటే గృహాలంకార సామాన్లు కానివ్వండి, దైవానికి సంబంధించినటువంటి తులసి కోట, ఇలాంటివన్నిటి కూడా ఒక శుభగడియలు శుభ సమయాలు పెట్టుకుంటే అవి ఎల్లవెల్ల కూడా భిన్నం కాకుండా ఉంటాయి. మీరు మీడప్పుడు తెచ్చుకుంటే ఏదో ఇబ్బంది పడిపోతుందని కూడా నేను భావించను. కానీ ఒకటే ఆలోచించండి, ఒక వాతావరణం సరిగా ఉన్నప్పుడు మనము ఎలా ఉంటాము, వాతావరణంలో ఎక్కువ చలినా ఇబ్బంది వస్తుంది, ఎక్కువ ఎండ అయినా ఇబ్బంది వస్తుంది, అవును కదా. అలాగే ఒక శుభ సమయం అనేది అవసరం అనేటటువంటిది నా యొక్క 40 సంవత్సరాల అనుభవంతో మీకు ఇస్తున్నటువంటి ఈరోజు మీకోసం ఇది ఒక గొప్ప విశిష్టమైనటువంటి సమయాలు. ఒక శుభ సమయాలు చేద్దాం, ముందుగా నిర్దేశించుకున్నాం, దాంట్లో వచ్చిన ఎటువంటి ఇబ్బంది లేదు కదా. మీరు ఎక్కడ ఎత్తుక్కోకుండానే స్వయంగా మీ యూట్యూబ్లో డాక్టర్ జంజాల శాస్త్రి అనే యూట్యూబ్ లింక్ చేసుకుంటే మీకు అన్ని విషయాలు తీసిపోతుంటాయి. అలాగే మన ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఛానల్స్, సుమన్ టీవీ ఛానల్స్ చూసినా కూడా మీకు విషయం తెలుస్తుంటుంది. అన్నీ చూడండి. మొత్తం శుభం జరగడానికి ముఖ్యంగా కూడా ఈరోజు మీకోసంలో 19వ తారీఖు 2020 సంవత్సరం తదియ సోమవారం, అది విశాఖ నక్షత్రం 11 గంటల 6 నిమిషాల వరకు ఉంటే ఆ తర్వాత అనురాధ నక్షత్రం ప్రవేశమైంది. ఇప్పుడు విశాఖకి అనురాధకి రెండిటికి కూడా నేను తారాబలాలు చూశాను. ఈ రెండు కూడా చెప్తాను, ఏ నక్షత్రానికి ఏ టైంలో చేసుకోవాలో కూడా చెప్తాను. అది బాగా 1-2 సార్లు నేను రిఫిల్ చేసుకొని చూసుకోండి. టేప్ చూసేటప్పుడు గబక్కన ఏదో ఉదాహరణ చేయవాకండి ప్లీజ్. అందులో వర్జించాల్సిన విషయాలు. ఈరోజు సోమవారం రోజు మనం ఈ సమయంలో ఎట్టి పరిస్థితులు ఏ పని ఎవరు కూడా శుభ కార్యాలు చేయవాకండి. ప్రయాణాలు చేసే మామూలుగా ఉద్యోగాలు పోయేవాళ్ళు, వంట చేసుకునే విషయాలు, వీటిలో కాదు నేను చెబుతున్నది. ప్రధానమైన ముఖ్యమైన అంశాలు తీసుకునేటప్పుడు మాత్రమే ఇవి పాటించమని మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. చక్కగా కూడా వర్జం 2 గంటల 51 నిమిషం నుంచి 4 గంటల 21 నిమిషం వరకు, దుర్ముహూర్తం 12 గంటల 10 నిమిషాల నుంచి 12 గంటల 57 నిమిషాల వరకు, అలాగే మధ్యాహ్నం మళ్ళా దుర్ముహూర్తం కూడా 2 గంటల 30 నిమిషాల నుంచి 3 గంటల 17 నిమిషాల వరకు, రావుగాలం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు, యమగండం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు, గుళికాలం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటలు. ఇవి వర్జించాలి. అసలు వీటిని ఈ టైంలో ఏది చేసినా కూడా అంత ఉపయోగకరంగా ఉండదన్నమాట. అంటే మనం పోయి ఆ కార్యం కాలేదే అనుకుంటూ వస్తాం, మనకు ఎందుకనో మనకో తెలియదు. తెలియకుండానే అరే అనుకున్నామే సమయానికి ఒకటి రాలేకపోయాడే, మన టైం అయిపోయిందనో, లేకపోతే అక్కడ సిగ్నల్స్ సరిగా రాలేదనో, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. వారం వచ్చిందనో, లేకపోతే ఇంకొక పని అడ్డం రావడమో జరుగుతుంటాయి. ఎందుకంటే ఆ టైంలో చేస్తే అట్లా కనపడుతుంటాయి అన్నమాట. అందువల్ల మనం దాని గురించి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించవాకండి, పాజిటివ్గా ఆలోచించండి. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మనం ఏం చేయకూడదు అనకూడదు. దాన్ని సరి చూసుకొని పోతే గ్యారెంటీగా మీకు విజయం సాధిస్తుంది. ముఖ్యంగా ముందు విశాఖ నక్షత్రానికి సరిపడే నక్షత్రాలు తారాబలాలు అంటారు. నీ ఏ నక్షత్రం చెప్తా వారు మాత్రమే నీ ఏ సమయం చెప్తా అది చేయండి, అదే శుభదయం. అలాగా ఈ విశాఖ నక్షత్రం చూసినప్పుడు చక్కగా కూడాను భరణి, పుబ్బ, పూర్వాషాఢ, రోహిణి, అస్త, శ్రవణం, ఆరుద్ర, స్వాతి, శతభిషం, పునరసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రం కలిగిన వాళ్ళు ఈ యొక్క సోమవారం రోజు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 50 నిమిషాలు అంతే. ఈ టైంలో మాత్రమే మీరు ఏదైనా ఆలోచించాలి, లేదంటే విసర్జించుకొని ఆపాల్సిందే. ఇంకా అంతకన్నా మార్గాలు లేవు. అలాగే 11 గంటల 6 నిమిషాల వరకు వెళ్ళిపోయిన తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది. వాళ్ళ గురించి చెప్తాను వినండి. అనురాధ నక్షత్రం వచ్చింది అంటే మధ్యాహ్నం పూట అన్నమాట. వీళ్ళకి వచ్చేళ్ళకి అశ్విని, మఘ, మూల, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, పునరసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి ఈ నక్షత్రం వాళ్ళు చక్కగా కూడాను దీంట్లోకి చేసుకోవచ్చు. ఏ టైంలో చేసుకోవాలి? అనురాధ 4 గంటల 35 నిమిషాల నుంచి 4 గంటల 55 నిమిషాలు, ఓన్లీ 20 నిమిట్స్ ఈ టైంలో చేసుకోవాలి. అంటే అంతకన్నా లేవు అని దాని అర్థం అనమాట. అంటే శుభగడియలు రావడానికి ఇన్ని వర్జము, దుర్ముహూర్తాలు, రావుగాలు, యమగండాలు, గుళికాలు ఇవన్నీ కూడా వర్జించి హోరాకాల సిద్ధాంతం అనుసరించి చెప్తున్నటువంటి ఈ మహత్తర సమయాలు చేస్తే మీ కార్యాలు ఏదైనా మంచి కార్యాలు చూసుకోండి. ఏదో ప్రయాణం చిన్న వాటి గురించి ఆలోచించబాకండి. ఒక శుభకరమైన కార్యాలు చేసేటప్పుడు ఇవి ముఖ్యంగా మీరు పాటించమని డాక్టర్ జంజాల శాస్త్రి ఎన్నో రకాల వీటి మీద విశ్లేషణ చేసి మీకు అందిస్తున్నాడు. ఈ పరమ పవిత్రమైన ఈ శుభ సమయాలు చేస్తే కొంతవరకు మీ పని సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, అలాగే మీ డాక్టర్ జంజాల శాస్త్రి బ్రహ్మత్వంలో నరసింహ దివ్య క్షేత్రమునందు అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైన హరిహర క్షేత్రమునందు చక్కగా 41 రోజు దివ్యంగా జరిగేటువంటిది 16/11/2020 ప్రథమ కార్తీక సోమవారం రోజున అగ్ని ప్రతిష్టాపన ప్రారంభమై
అలాగే 26/12/2020 శనివారం పూర్ణ జరిగేటువంటి ఈ మహత్తర కార్యక్రమం ఏమైంది అనగా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం దాని పేరు. అసలు పూర్తి పేరేంటి? అష్టాదళ పద్మబింబ సర్వస్వరూప గంధర్వ ప్రణిత అశుతోష అఖిల మహిమాన్విత సత్యబోధ తీర్థ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అని పేరు. దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి మీరు. అదే ఫైనల్గా మన భక్తులందరూ కూడా విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం అనేది 41 రోజు కంటిన్యూషన్గా ఉదయం పూట 12 ద్వాదశ జ్యోతిర్లింగాలకి 12 రకాల పుష్కర నదులతోటి చక్కగా 12 పుష్పాలతో అర్చన చేస్తూ మూల విరాట్ స్వరూపుడైన రామలింగేశ్వరుడికి మీ గోత్ర నామ నక్షత్రాలతో కార్తీక మాసం 30 రోజులు, అలాగే మార్గశిర మాసం 10 రోజులు కూడాను మహన్యాసపూర్వక నమక చమక శ్రీసూక్త పురుషుక్త మన్యసూక్తాలతో ప్రత్యేక అభిషేకం చేస్తారు. ఆ తర్వాత 14, 12 అలాగే 15, 12, 16, 12 ఈ 3 రోజులు అనగా 14, 12 సర్వేశం అమావాస్య పోలాల అమావాస్య అనేటువంటి అమావాస్య సోమవారం వచ్చింది. అది విశేషం. లాస్ట్ సోమవారం ప్రథమ సోమవారం కార్తీక మాసం వచ్చింది. తర్వాత అమావాస్య కూడా సోమవారం వచ్చింది. ఇది ఇక్కడ విశేషం. ఆ రోజున కాశీ క్షేత్రంలో గంగానది తీరంలో కేదార్ ఘాట్లో ఆ కేదార్ ఘాట్ దగ్గర కింద ఉన్నటువంటి శివలింగేశ్వరుడికి చక్క గంగానదితోటి మీ గోత్రనామాలో ప్రత్యేక అభిషేకం 3 రోజులు చేసి హోమం చేస్తారు. ఇది లైవ్ వస్తుంది, చూడొచ్చు. మీ ఇంట్లో కూర్చొని మీరు చూడొచ్చు. మీరు కాశీ రావాల్సిన ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు కాశీ రావడం కూడా కష్టం కనుక ఆ కాశీ మహాపట్నంలో జరిగేటువంటి మహత్తర కార్యక్రమాన్ని లైవ్ ద్వారా నా బ్రహ్మత్వంతో స్వయంగా మీరు చూడొచ్చు. అది అయిన తర్వాత ఇంకో గొప్ప విశేషం ఏంటంటే 17వ తారీఖు నాడు ఖచ్చితంగా కూడా కాశీ విశ్వనాథుడికి, అన్నపూర్ణేశ్వరికి, అలాగనే కూడా విశాలక్ష్మికి, వారాహి అమ్మవారికి, కాలభైరుడికి, సంకట విమోచనకి ఇలాంటి దేవతలకు కూడా పూజలు చేసుకొని రావడం జరుగుతుంది. ఈ 40 రోజుల్లో 20 అత్యంత విశిష్టమైన పుణ్యదేవులు వచ్చినాయి. అవి ఏంటి ఎట్లా ఉంటాయి అనేది కూడా చక్కగా వీడియో చేసి మీకు రిలీజ్ చేస్తున్నాను. అవి చూసుకుంటూ ఉండండి. మీరు సంపూర్ణమైన స్థితి మీకు కలిగేదానికి అదొక మహత్తరమైన స్థితి వచ్చేదానికి, ఒక యోగ్యత కలిగించేదానికి ఇది ఉపయోగపడుతుంది. అసలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పాశుపత హోమం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన మహాన్యాసపూర్వక నమక చమక శ్రీసూక్త పురుషూక్త మణిసూక్తాభిషేకాలు కాకుండా ప్రతి మానవుడికి ఉండేటువంటి సహజ సిద్ధంగా మానవుడికి ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి కష్టాన్ని ఫలించకపోవడం, ఎన్నో రకాల పనులు చేసి రాకపోవడం, ఉద్యోగంలో రాకపోవడం, ప్రమోషన్ రాకపోవడం, అధికార యోగం కలగకపోవడం, వివాహం కలగకపోవడం, సంతానం కలగకపోవడం, అలాగే కలిగిన ఎన్నో ఇబ్బందులు కలగటం, అలాగే వివాహంలో భార్యాభర్తలు ఎన్నో రకాల సమస్యలు, విదేశయానాలు, కళారంగాలు, కళావృత్తులు, అలాగే కూడా సంగీత విధానాలు, అలాగే కూడా ఎన్నో రకాల ఫ్యాక్టరీలు, ల్యాబొరేటరీస్, వస్త్ర వ్యాపారాలు, ఒకటి కాదండి ఇన్ని రకాల్లో కూడా మానవుడికి అక్కడక్కడ ఇబ్బందులు వస్తున్నమాట వాస్తవా లేదా మీరే గ్రహించండి, ఆలోచించండి. నేను చెప్పానని ఏది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇలా జరిగే వాళ్ళకి ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి విధానంతో ఇట్లా 40 రోజులు కంటిన్యూషన్ చేస్తారు. సర్వమానుకి ఇలాంటివన్నీ ఉంటాయి. ప్రతి ఇంట్లో ఉన్న తర్వాత అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరికి ఒక్కో రకాల సమస్యలు ఉంటాయి. ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక్కో రకాల సమస్య కొన్ని ఎంతో కష్టపడకుండా సులభతరంగా మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి గోత్రనామాలతోటి ప్రత్యేక నక్షత్రాలతోటి చేసి లైవ్ ద్వారా మీకు చూపించేటువంటి మహత్తర యాగమే ఈ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగం. 16/11/2020 ప్రారంభమై చక్కగా కూడా 26/12/2020 సంపూర్ణ అవుతాం కనుక ఈ మహత్తర కార్యంలో మీకు 20 రకాల మంత్రాలు కూడా మీకు పంపిస్తాం. దీంట్లో 2 శనిత్రేజులు శని సర్వ అర్ధాష్టమ ఈనాడు శనీశ్వర అనుగ్రహం కోసం, అలాగే కూడాను ఆ శని భగవానికి ముఖ్యంగా కూడాను ఇప్పుడు అవసరమైంది కూడా ఎవరికి ఉందా అని ఒక తర్వాత నిర్దిష్టంగా మీకు చెప్పేటప్పుడు చక్కగా కూడా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతవశం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్రస్సు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం, ఆ తర్వాత ఉత్తర 2, 3, 4 పాదములు, అస్త 4 పాదములు, చిత్త 2 పాదములు, మళ్ళా చిత్త 2 పాదములు, స్వాతి, విశాఖ 3 పాదముల వరకు ఈ నక్షత్రం కలిగిన వాళ్ళందరికీ కూడా అనగా ధనుసు, మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్య, తులారాశి వారికి కూడా ఆ శనీశ్వర అనుగ్రహం కావాలి. లేకపోతే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఈ 40 రోజులు చేసే కార్యక్రమంలో 2 శని దృష్టిలు వస్తున్నాయి. ఒకటి 28/11/2020 శనివారం వస్తే, ఒకటి 12/12/2020 శనివారం వచ్చింది. ఈ 2 శని దేశాలందు లింగ రూపంలో ఉన్నటువంటి ఆ శని భగవానుడికి మీ గోత్రనామంలో ప్రత్యేక తిలతైలాభిషేకాలు చేయడం కూడా ఒక విశేషం జరుగుతుంది. ఇట్లా ఈ పూజ ఆ పూజ లేదు, శ్రీచక్రార్చన ఉంటుంది, అమ్మవారికి అభిషేకాలు ఉంటాయి, వీరభద్రుడికి అభిషేకం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి వస్తున్నది, సంకటహార చతుర్థి వినాయకుడికి సంబంధించి వస్తుంది. అసలు దీంట్లో అందుకే 20 అత్యంత విశిష్టత పుణ్యతిథులు 40 రోజులు వస్తున్నాయి మీకు తెలియజేశా. ప్రతి విషయం మీరు తెలుసుకునేదానికి ఈ మొత్తం ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలియజేయడానికి కింద వాళ్ళని అడిగితే ఆ నెంబర్ని కానీ
మీరు అడిగితే మీకు చక్కగా వాట్సాప్ పంపిస్తారు. చదువుకోండి, మీరు చదువుకొని మీ సంతృప్తులై 10 మంది కూడా తెలియదాకా వంతు కృషి చేయండి. ఈ మహత్తర యాగం దైవ సంకల్పం, గ్రహ సంకల్పం చేస్తున్న యాగం. అందుకే 300 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. ఎప్పుడైనా జరిగిందా, చూసారా, కన్నారంటే మీరు చూసుకోగలుగుతారు. చేస్తే దాని ఫలితం మీకు కలిగి మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి సమస్యలు కూడా రాకుండా సంపూర్ణ యోగ్యత కలగాలనేది నా ఆలోచన. లేకుండా ఉన్నటువంటి నా సర్వభక్తులకు ఇంకా అద్భుతమైనటువంటి అవకాశాలు మీకు కలగాలని, రాబోయే జన్మాంతంలో కూడా మీరు మహత్తరమైన యోగాలు అనుభవించే వాళ్ళు కూడా అనుభవించేదానికి ఇది ఒక మాత్ర అవకాశంగా మీరు తీసుకుంటారని నేను మనసా వాచా కర్మన విశ్వసిస్తూ ఆ దైవ గ్రహ దేవతల ప్రేమంతో మీ ముందుకు వచ్చా. అది మీరు అనుసరిస్తారని నేను ఆశిస్తూ, అలాగే ఎప్పుడు విశ్వాసం ఆశయంతో పనిచేయండి. తల్లిదండ్రులారా పిల్లల్ని చక్కగా సంస్కారంతో పెంచండి. నా చిన్నారి చిట్టి చెల్లెలు తమ్ముళ్ళారా, తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మాతృదేవోభవ పితృదేవోభవ అని చక్కగా మనసులో అనుకోండి. అదే మీకు సర్వగా శుభాలు బలం సంపూర్ణంగా కలిగిస్తుంది. మూఢనమ్మకాల జోలికి వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. కృషితో నాస్తి దుర్భిక్షం. మీరు పని చేయాలి. చేయకుండా ఏమైనా ఉన్నారా? చేసేందుకు ఇబ్బంది వస్తుందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీ డాక్టర్ జంజాలు చెప్పినందుకైనా ఆలోచిస్తే అప్పుడు మీకు వాస్తవం అర్థమవుతుంది. అప్పుడు మేము చెప్పే మంత్రాలను కొంత మీరు కృషి చేస్తే, ఇక్కడ యజ్ఞ యాగాలు కథలు చేస్తే కొంతవరకు మీ పని సంపూర్ణ స్థితికి వచ్చేదాకా అవకాశం వస్తుందనేటువంటి సత్సంకల్పంతో మీ డాక్టర్ జంజాల శాస్త్రి మీకు తెలియజేస్తున్నా కనుక దీన్ని చక్కగా భావార్థాన్ని అర్థం చేసుకొని 10 మందికి తెలియజేసి ఈ మహత్తర కార్యక్రమంలో, ఈ మహాయాగంలో, విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో మీరు భాగస్వాములై ఆ యొక్క గ్రహదేవతలు, ఆ సర్వదేవతల అనుగ్రహం మీద మీ కుటుంబంలో సర్వం కూడాను సంపూర్ణ కీర్తి ప్రతిష్టలతోటి ధనకనక వస్తువులతో చక్కగా తొలదుగాలి మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, ఓ పెద్దలారా, ఈ మహత్తర కార్యానికి నాకు మీ సహకారం, అలాగే మీ ఆశ్చర్య బలం కావాలి. మీ పాదపద్మ చరణాలకు నమస్కరిస్తూ పిల్లలకు ఆయుష్మాన్ భావం అందిస్తున్న నమస్కారం. సెలవు.